షుడ్ హ్యావ్ సమ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దాట్, రైట్? ఫస్ట్ ఒక కాన్సెప్ట్ మీద ఒక అవగాహన ఉండాల్సి ఉంటుంది. మీరు క్యానన్స్ ఆఫ్ క్యాటలాగింగ్ అని ఉన్నది అనుకోండి, అనగానే నీకు టకటక్ ఏం గుర్తు రావాల్సి ఉంటుంది? ఓహో, క్యానన్స్ ఎవరో చేసిండు, ఎస్ఆర్ రంగనాథన్ చేసిండు, క్యాటలాగింగ్ కోసము, ప్రిన్సిపల్స్ కోసము, కోడ్ ఎట్లా తయారయ్యే దానికోసము చేసిండు అనేది ఒకటి మీకు ఓవరాల్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ అవన్నీ ఇక్కడ మీకు వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ దోస్ థింగ్స్. దెన్ అండర్ దట్ వాట్ హ్యాపెన్స్, ప్రిపోర్టెన్స్ అనగానే ఒక వర్డ్ అనగా నీకు ప్రిపోర్టెన్స్ అనేది తెలవాల్సి ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ అనగా నీకు ఆ పర్టికులర్ వర్డ్ యొక్క మీనింగ్ తెలిసిందనుకోండి, మీరు ఎక్కడైనా ఏమైనా మనం కొత్తగా రాయాల్సింది ఏం లేదు, మనని పెన్ను పెట్టనివాడు, అంతేనా? అయ్యో ఇంటర్ప్రిటేషన్ బదులు ప్రిపోర్టెన్స్ రాద్దామా, స్పెల్లింగ్ తప్పు పోతుందా, ఓదానికోటి రాస్తున్నాం అనే సంగతి కూడా ఉండదు. మీకు ప్రిపోర్టెన్స్ అంటే ఏంది తెలిసి, తర్వాత ఏంది ఆస్మోసిస్ అంటే ఏంది, లా ఆఫ్ ఆస్మోసిస్ ఏంది, లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏందో రెండు తెలిసి ఏం చేయొచ్చు, మీరు దీనికి దానికి మ్యాచ్ చేసేస్తే సరిపోతుంది, అంతే. అంతే కదా? ఇప్పుడు ఏంటంటే ఇట్ హాస్ బికమ్ సమ్ వాట్ ఈజీ ఇఫ్ యూ నో ద థింగ్స్. మీరు ఎంతైనా నాకు గుర్తులేదు సార్, మళ్ళీ అక్కడ ఇంత పొడుగు ఎస్ఏ రాయాలన్న ప్రాబ్లం కూడా ఏం లేదు మీకు. ఇక్కడ ఏమవుతుంది, అన్ని బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఒకటి వచ్చింది ఏందనేది మీరు చూసుకుంటే ఒకటేసారి ఏమవుతుందంటే దేనికి దానికి మీకు దాన్ని చేసే అవకాశం మనకు ఉన్నది. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డెవలప్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది థింగ్స్, డిఫరెంట్ చాప్టర్స్, డిఫరెంట్ ఇష్యూస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అది ఓవరాల్గా అంతే బాగా డెఫినేషన్లు గుర్తుంచుకోమను, మీకు అవన్నీ కూడా ఏం చెప్పట్లేదు మేము. ఫస్ట్ ఒక కాన్సెప్ట్ మీకు గుర్తున్నదండి, దానికి సంబంధించిన బిట్స్ అన్నీ ఏం చేసుకోవచ్చు, మీరు రిలేట్ చేసేసుకొని అక్కడ మీరు చేసుకుంటే సరిపోతుంది. అనదర్ థింగ్ ఇస్ దట్ యూ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ నౌ ఆల్సో, బికాస్ దిస్ ఈజ్ ఎర్లీ బర్డ్ అంటారు చూసినరా, ఎర్లీ బర్డ్ గ్యాదర్స్ మోర్ మాస్. ఎవరైతే ముందర ఉంటారో వాళ్ళకే ముందర టికెట్ దొరుకుతుంది, అంతేనా? లైన్ లైన్లకు మొట్టమొదటి టికెట్ దొరుకుతుంది, రైట్? అట్లాగే ఇక్కడ ఏమవుతుందంటే మీరు యూ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ అదర్స్ ప్లాన్ ఫర్ దిస్, రైట్? ఇంకోటి ఏమవుతుందంటే మీకు ఏమవుతుంది, యూ హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఆల్సో. See, this time for 2 to 3 hours you are going to listen to the lectures, attend the classes. Then after that you concentrate on this one and you pick up the relevant material and you try to follow it. ఇవాళ మేము చెప్పినాము, నిన్న సారు రీసెర్చ్ మెథడాలజీ అనేది చెప్పిండు, ఇంటికి పోయి అదే చాప్టర్లో మీరు ఒకసారి చూసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది రిఫ్రెష్ అయిపోయిందంటే మనకు మైండ్ లోపల రిజిస్టర్ కావడం జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు ఏమవుతుంది మనకు కవర్ అయినట్టు మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో తర్వాత ఒకసారి చూసుకుంటే ఏమవుతుంది, మనకు మళ్ళీ రిఫ్రెష్ కావడం జరుగుతుంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ దాట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, యూ హ్యావ్ టు పుట్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు పే యువర్ అటెన్షన్ ఆన్ దాట్ మోర్ అండ్ మోర్. అంతే కదా? మీరు అందరు నాకు తెలుసు కానీ ఎవరి పేర్లు గుర్తులేవు. ఎందుకు గుర్తులేవు? అప్పుడు బిఎల్ఎస్ అయినప్పుడు ఏదో మీరు పేరు చెప్పుంటారు, నేను వినుంటా, అక్కడికి అయిపోయింది. ఎందుకు మర్చిపోయినా, టచ్లో లేను, ప్లస్ నేను ఐ డిడ్ నాట్ కంటిన్యూ దోస్ థింగ్స్. అంజయ్ సార్ రోజు మాట్లాడతారు కావచ్చు, అంజయ్ అంటారు, అర్ధరాత్రి లేచి గినేవారంటే అంజయ్ అని చెప్తా. కానీ ఇప్పుడు మీ అందరి పేర్లు ఒకసారి తెలిసిండి, మళ్ళీ ఎందుకు మర్చిపోయినా నేను? బికాస్ ఇట్ ఈస్ నాట్ రిపీటేటివ్, ఐ హ్యావ్ నాట్ రిపీటెడ్ దోస్ థింగ్స్. అంటే సింపుల్ థింగ్స్, మీకు అన్నీ తెలిసిన విషయాలే. ఏదైనా కూడా ఏం చేస్తుంటే మళ్ళీ మనం చేసేస్తుంటే ఏమవుతుందంటే మనకు రిజిస్టర్ అయిపోయి ఉంటుంది, తొందరగా మనకి ఏమవుతుంది గ్రాస్ప్ కావడం జరుగుతుంది. అనుకున్నప్పుడు మనము దాన్ని ఏం చేయొచ్చు, మనము రిట్రీవల్ చేసి రికవర్ చేసి మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి విషయాలు ఏంటంటే ద మోర్ యూ స్టడీ, ద మోర్ యూ స్పేర్ యువర్ టైమ్ ఆన్ ఫాలోయింగ్ ద స్టడీ మెటీరియల్, then you will get more and more facts and figures and all those objective type answers, right? అవన్నీ కూడా మీరు దయచేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అనదర్ థింగ్ ఇస్ దాట్ దిస్ ఈస్ అంటే జనరల్గా చెప్తూ ఉంటారు అన్నట్టు, హౌ టు ఫోకస్. సార్ నాకు కూర్చుంటే చాలు, కొందరు అంటారు సార్ ఎప్పుడో 10 ఏళ్ళ కింద నేను అన్ని చదువు వదిలిపెట్టింది సార్, ఇప్పుడు నేను ఏం కూర్చొని ఇప్పుడేం చదువుతా సార్, నాకు ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్ అని అంటారు. మరి సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకు? వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. అంతే కదా, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకోటి దాంట్లో క్వశ్చన్ ఆన్సర్లు అడిగితే దాంట్లో మనకు ఓన్లీ చూడాలి, బయటకు వచ్చేస్తాం, అయిపోతుంది. క్వశ్చన్ ఆన్సర్లు మనకు అక్కడ ఉండయి. అదే మళ్ళీ మొన్న నేను అన్నట్టు మళ్ళీ అదే సినిమా మీద ఒక ఎస్ఏ రాయమంటే అప్పుడు మళ్ళీ భయం అవుతుంది మనకు. కాబట్టి ఏం చేయాలంటే యూ ట్రై టు ప్రాక్టీస్ ఫోకసింగ్ ఆన్ థింగ్స్. ఎట్లా చేయాలంటే దెర్ ఆర్ సర్టన్ స్మాల్ థింగ్స్, రైట్? అవి తెల్లారు లేచినప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ సైకాలజిస్టులు వాళ్ళందరూ ఏం చెప్తుంటారంటే మనము బ్రషింగ్ ఎట్లా చేస్తాం చెప్పండి,
ఇట్లా అనుకుంటాడో ఆలోచిస్తుంటాం మనం, అయిపోతుంది. ఈ బ్రషింగ్ నడుస్తుంటుంది, కానీ ఏం చేస్తుంటామో మన మెదడకుండా ఉంటుంది. బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. వెన్ యూ ఆర్ బ్రషింగ్, యువర్ టోటల్ మైండ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ షుడ్ బి ఆన్ బ్రషింగ్ ఇట్ సెల్ఫ్. కింది నుంచి మీదకి అంటా ఉన్నా, మళ్ళీ పైనుంచి కిందకి అంటా ఉన్నా, ఇట్ల నుంచి ఇటు అంటా ఉన్నా, ఏమవుతుంది, మన మైండ్ ఎక్కడుందో మన పని కూడా అక్కడనే ఉండడం జరుగుతుంది. కానీ చేస్తాం మనం అట్లా? వండుకుంటూ ఇంకేమో చేసేసుకుంటూ ఇంకేమో చేస్తుంటాము, బట్టలు వేసుకుంటూ ఇంకేమో పని. ఇది ఆర్ ఆల్ సింపుల్. మనకంతా మీకోసం కాదు, ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తాం అది. ఎందుకంటే నాట్ టు డైవర్ట్ అవర్ థాట్స్. మీకు 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 గొడవ ఉన్నది, మాకు గొడవ ఉన్నది. మీకు అంత అయిపోయినాక మాకు వేరే గొడవలు ఉన్నాయి, రందులు వేరే ఉన్నాయి, అనవసరమైన రందులు, ఇదేమవుతుందో అదేమవుతుందో ఏమో ఆలోచిస్తుంటాం అన్నట్టు. మేము అది ఎటో పోతుంటుంది. మీకేముంటుంది, మాకు జాబ్ వస్తుందా, ఇట్లా వస్తుందా, అట్లా వస్తుంది, ఇది గుర్తున్నది, అట్లా మీకు అట్లా ఉంటుంది. అంటే ఏమవుతుంది, మనం అనుకోకుండా మన ఆలోచనలు ఎక్కడెక్కడికో పోతూ ఉంటాయి. బట్ వెన్ యూ ప్రాక్టీస్, వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్, దెన్ దట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్ సిస్టమ్. ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీరు అట్లా డెవలప్ చేసుకోవాలి. ఏమైనా పని చేస్తున్నాను అనుకోండి, ఇది తీస్తుంటే మన మైండ్ అండ్ సోల్ అండ్ హ్యాండ్స్ అని అన్ని దీంట్లో ఉండాలి. ఇక్కడ పోయినా ఇట్లా అనుకో, ఏమవుతుంది, నా మైండ్ అంతా ఇక్కడ ఉన్నది, ఇక్కడ మాత్రం ఇది చేస్తున్నాం. మనం చేసేది కూడా అట్లే ఉంటుంది. సరే, మన చిన్న చిన్న పనులు అంటే డజంట్ మ్యాటర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రీడింగ్, నువ్వు చదువుతూ ఉంటావు కానీ ఎంత ఎక్కువ ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది అనుకోండి, ఇట్స్ వేస్ట్. కాబట్టి రైట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ యూ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఆన్ దిస్, యూ ట్రై టు ఫాలో ఇట్. దీనికోసం జీవితంలో టోటల్గా మీకు పనికొస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పేది, సైకాలజిస్టులు అయినా వీళ్ళైనా వాళ్ళైనా ఏం చెప్తుంటారంటే, యూ లీవ్ ఇన్ ద ప్రజెంట్, లీవ్ ఇన్ ద ప్రజెంట్. ఆ మూమెంట్లో నువ్వు ఏం చేస్తున్నావు దాంట్లోనే నీ మైండ్, సోల్, బాడీ అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అప్పుడు ఏమైతే ఇంకో దాని గురించి ఆలోచిస్తాను ఉండవు. నువ్వు ఏం చేస్తున్నావు అది పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు యూ ట్రై టు ఫాలో మై సజెషన్స్. ఇట్స్ నాట్ మై సజెషన్స్, ఐ లర్న్ ఫ్రమ్ సో మెనీ పీపుల్, సైకాలజిస్టులు. మేము కూడా ఏంటంటే హౌ టు నాట్ టు డైవర్ట్ అవర్ మైండ్ అనే దాని గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచన, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఇట్లా ఇది పోవద్దు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో దాన్ని మొత్తం పర్ఫెక్ట్గా దాంట్లో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ యూ విల్ సక్సీడ్ అండ్ యువర్ మైండ్ విల్ నాట్ బి డైవర్టెడ్. మైండ్ డైవర్షన్ కాకుండా చూసుకోవాలంటే ఆ పని చేయాలి. నాకు కాన్సన్ట్రేషన్ కుదురుతలేదు, నాకు గుర్తుంటలేదు అంటే నువ్వు దాంట్లో గుర్తు పెట్టాలి కదా మొట్టమొదలు. ఇఫ్ యూ పుట్ యువర్ మైండ్, ఇఫ్ యూ లివ్ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్ విత్ దట్ పర్టికులర్ థింగ్, దెన్ యూ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్, రైట్? సో అట్లా మీరు ట్రై టు నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఫర్ డైలీ లైఫ్ ఆల్సో యూ ట్రై టు డూ దోస్ థింగ్స్, రైట్? సో నౌ, సో కీపింగ్ ఆన్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్, you try to prepare yourself. You have got plenty of time. ఏ రోజు ఆ రోజు పోస్ట్పోన్మెంట్ ఈజ్ ది వర్స్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. పోస్ట్పోన్మెంట్ ఏంటంటే వీ ఆల్వేస్ లుక్ ఫర్ రీజన్స్ ఫర్ పోస్ట్పోన్మెంట్. ఇవాళ ఎట్లా తప్పిద్దామా, ఎట్లా పోస్ట్పోన్ చేద్దామా, ఎట్లా అవాయిడ్ చేద్దామా అనే దాని గురించి ఎక్కువ మనము కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే వీ న్యాచురల్గా, అంటే హ్యూమన్ సైకాలజీ అట్లుంటుంది, ఎట్లా తప్పిద్దామా, ఎట్లా అవాయిడ్ చేద్దామా అని అనుకుంటాం. బట్ you have to remember what your target is, what your goal is, then only you can do that, right? atla meeru prepare ayanduku ready gandi, right? So with that background, now let us come to our particular paper. So you know it that I am going to teach you about library cataloging. Some 5th or 6th unit is there. So under that one there are 2 issues that are in it. లైబ్రరీ ప్రాసెసింగ్, ఇట్ ఈస్ ఏమున్నది, ప్రాసెసింగ్ కదా. రైట్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, రైట్? ఓకే. యూనిట్ 5 that is information processing. So listen, right? That is information processing. So how we process the information? Under that one we have got 2 issues, 2 things that are related to information processing. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనే వర్డ్ దేనికోసం వచ్చింది? వై వీ
need to do information processing. ప్రాసెసింగ్ అంటే ఒక పద్ధతులు పెట్టేందుకు ఒక ప్రాసెస్ లోపల మనము తయారు చేయడం జరుగుతుంటుంది. దెర్ ఆర్ సమ్ సిస్టమ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, మెథడ్, సో దాట్ వీ కెన్ ఆర్గనైజ్ ద థింగ్స్ ఇన్ ఎ వెరీ బెటర్ మేనర్. అంతే కదా, ఏ పని చేసినా దేనికైనా ఒక సిస్టమ్, ఒక మెథడ్ ఉండడం జరుగుతుంది. ఒక మెథడ్ ఎందుకు చేస్తాం మనము? టు గెట్ గుడ్ రిజల్ట్స్, ఫైన్ రిజల్ట్స్, గుడ్ బెనిఫిట్స్, వీ డూ ఆల్ దీస్ థింగ్స్. So in the same way, here in our library science also, in our libraries also, there are certain methods that are evolved for the organization of our books or information, right? మీ ఇంట్లో కొన్ని బుక్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒకటే ఒక బీఎస్సీ చదివింది అనుకోండి, లేకుంటే ఉంటే మీద కొన్ని బుక్స్ ఉంటే ఒక దగ్గరనే పెట్టేయడం జరుగుతుంటుంది. మనం కాకుంటే మీరు ఇప్పుడు బీఎస్సీ చేసిండు, బీఈడీ చేసిండు, లైబ్రరీ సైన్స్ చేసిండు, ఇంకా జర్నలిజం చేసిండు, ఇంకో కంప్యూటర్ సైన్స్ చేసిండు అనుకోండి, ఇవాళ రేపు అందరూ అన్ని చేసి ఎల్ఎల్బిఎస్సీ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంటాం మనము? విల్ ట్రై టు పుట్ దెమ్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ మేనర్. బీఎస్సీ అని ఓ దగ్గర, బీఈడీ అని ఓ దగ్గర, దాని దగ్గర అట్లా పెట్టండి. అంటే దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ వీఆర్ డూయింగ్. అంతే కదా, ఇల్లు కూడా అట్లే చేస్తున్నాం. ఇది బెడ్రూమ్ అంటాము, ఇది లివింగ్ రూమ్ అంటాము, ఇది అంటాము. ఏది ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడితే ఏమవుతుంది అంటే, సో దాట్ దే ఆర్ కెప్ట్ ఇన్ సమ్ ఆర్డర్. ఒక ఆర్డర్లో ఎందుకు పెడతాం? ఆర్డర్లో ఎందుకు పెడతాం చెప్పండి? ఫర్ అవర్ కన్వీనియన్స్ సేక్. అన్నీ తీసుకుపోయి ఒక దాంట్లో కుప్ప పోస్తే ఏమవుతుంది? ఏది మనకు దొరకదు. అల్టిమేట్లీ వీ విల్ ఫెయిల్ అండ్ వీ డోంట్ గెట్ వాట్ వీ నీడ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో అట్లాగే మన లైబ్రరీస్కి వచ్చే వర్కల్లో కూడా ఏమైందంటే, లైబ్రరీ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్. In the olden days, it is only a repository of books. అంటే ఫస్ట్లో ఏం చేసేది, దాన్ని ఓన్లీ లైబ్రరీలో పుస్తకాలన్నింటినీ పెట్టడము, కస్టోడియన్ లాగా ఒక వేర్ హౌస్ లాగా చూసే ఉండడం జరుగుతుండే. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ది నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ హ్యావ్ బికమ్ మోర్ అండ్ మోర్, ది కలెక్షన్ ఇంక్రీజ్డ్. ఎక్కువ అయినా కొద్ది ఏమవుతుంది, మనకు ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది, మనము ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, మీరు చిన్న ఊరు ఉన్నది అనుకోండి, ఇష్టం ఉన్నట్టుంటుంది. అదే ఇప్పుడు మనకు వరంగల్ లాగానే కాలనీ అనగానే ఉంటాడు వాడు, నీకు లేఅవుట్ పట్టుకరాపో, ప్లాన్ పట్టుకరాపో, ఇది పట్టుకరాపో, ఇంత రోడ్ ఉండాలి, ఇది ఉండాలి. ఎందుకు అంత? కన్వీనియన్స్ సేక్. ఎట్లయితే ఇంక్రీజ్ అవుతుందో, పాపులేషన్ ఇంక్రీజ్ అయితే ఎట్లయితే మనం అవన్నీ చేసుకుంటామో, ఇన్ ద సేమ్ వే హియర్ ఇన్ అవర్ లైబ్రరీ ఆల్సో, as the books increased or the collection increased, we need to adopt certain rules and regulations and methods to organize them. వాటిని ఆర్గనైజ్ చేసేందుకు మనము కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, మెథడ్స్ ఇవన్నీ ఫాలో కావాల్సి ఉంటుంది. దాంట్లోనే భాగంగా ఏం చేసిందంటే మనకు ఈ క్లాసిఫికేషన్లు, కేటలాగింగ్లు అనేది రావడం జరిగింది. వాట్ ఈస్ ది నీడ్ ఫర్ దిస్ క్లాసిఫికేషన్? టు ఆర్గనైజ్ ద బుక్స్. అంతే కదా. సో దాంట్లోపల మనకు ముఖ్యంగా ఏ మెథడ్స్ వచ్చినాయంటే, ఫస్ట్ క్లాసిఫికేషన్, సెకండ్ వన్ కేటలాగింగ్, then indexing, then abstracting, right? So these are the things that are evolved over a period of time for our convenience sake. ఎవరి కోసం చేసుకున్నాం? ఇవి మన కోసమే చేసుకోవడం జరిగింది. ఎందుకు? ఒక ఆర్గనైజ్డ్ వేలా మనము ఏర్పాటు చేసుకుంటే మనం అవన్నీ చూసుకోవచ్చు, అంటే తర్వాత ముందు వాడుకోవచ్చు అనేది చేయడం జరిగింది. సో అండర్ దట్ వన్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఆల్ దీస్ థింగ్స్. వై క్లాసిఫికేషన్? క్లాస్ అంటే ఏంది? మనము ఒక లెక్క ప్రకారం వాటిని డివైడ్ చేయడం, దాన్ని ఏమంటాం మనము క్లాస్ అంటున్నాము. వర్గీకరణ అంటున్నాము. వాటి లక్షణాలను బట్టి, క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం ఏం చేస్తున్నాము? వీఆర్ డివైడింగ్ దెమ్. అంతే కదా. ఏమంటాం మనము? న్యాచురల్ సైన్స్ అంటే బాటనీ, జువాలజీ అనడం జరుగుతుంది. టెక్నికల్ సైన్స్ అంటే ఏం చేస్తాం? వేరే చేయడం జరుగుతుంటుంది. అంతే కదా. దానికి ఏం చేస్తున్నాం మనము? సోషల్ సైన్స్ అని వేరే, ఫిజికల్ సైన్స్ వేరే, కెమికల్ సైన్స్ వేరే, బయాలజికల్ సైన్సెస్, ఇట్లా దానికి డివైడ్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఎందుకు? ఆ లక్షణాలను గ్రూప్ కింద చేసి మనము చేయడం జరుగుతుంది. సో ఇన్ ది సేమ్ వే వీ ఆల్సో డూ దిస్ క్లాసిఫికేషన్. అంటే మన దగ్గరకు వచ్చిన పుస్తకాలన్నింటినీ
ఒక ఆర్గనైజ్డ్ వేలా డివైడ్ చేస్తానికి ఏం చేసినాము, వీ హ్యావ్ డివైడెడ్ దెమ్ ఇంటూ 10 కేటగిరీస్. 10 కేటగిరీస్ అని చేసేసినాము. దాంట్లో ఏం చేసినాము, ఫస్ట్ జనరాలిటీస్, ఫిలాసఫీ, తర్వాత ఏమొచ్చింది థర్డ్ వస్తే సోషల్ సైన్సెస్, తర్వాత లింగ్విస్టిక్స్. అట్లా ఒక్కొక్క 100 చేసి దాంట్లో మళ్ళీ డివైడ్ చేసి ఎట్లయితే మన ఇంటి నెంబర్లు ఎట్లుంటాయో అట్లనే ఏం చేసినాం మనం అక్కడ డివైడ్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఎందుకు, టు అరేంజ్ దెమ్ ఇన్ ఏ పర్టికులర్ మేనర్. వెన్ యూ గో టు అవర్ లైబ్రరీ, ఇప్పుడు అందరు చూసినా మా లైబ్రరీని ఎంతమంది చూసింది చెప్పండి, చేతులు ఎత్తండి. యూనివర్సిటీ లైబ్రరీని ఎంతమంది చూసిండ్రు? అట్లీస్ట్ ఇప్పుడన్నా ఇప్పుడన్నా పోండి. ఎందుకంటే అన్లెస్ యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ లైబ్రరీ, ఇవన్నీ మనము కొద్దిగా ఇది ఉంటుంది. అక్కడ పోతే మీకు ఏం చేస్తుంటారు, 0 to 100 2-3 ర్యాక్స్ ఉంటాయి. 100 to 200 ఇంకో ర్యాక్ ఉంటుంది. 200 to 300 ఇంకో ర్యాక్ ఉంటుంది. అదే సీరియల్గా పెట్టడం జరుగుతుంటుంది. ఎందుకు పెడుతున్నాం, అది 100 పోతే ఈ సబ్జెక్ట్ దొరుకుతుంది, ఇక్కడ పోతే 370 పోతే మనకి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఇంకో దాన్ని పోతే ఇంకో 850 అంటే లిటరేచర్ దొరుకుతుంది. ఇట్లా మనం ఏం చేస్తుంటాం, అట్లా చేయడం జరుగుతుంటుంది ఫర్ అవర్ కన్వీనియన్స్ సేక్. అదే మా లైబ్రరీలో 150,000 పుస్తకాలు ఉన్నాయి. అట్లా అరేంజ్ చేయకపోతే ఏమైనా దొరుకుతుందా మనకు? పెట్టి లాభమైంది, కొని లాభమైంది. 150,000 పుస్తకాలు ఉండి అట్లా ఆర్గనైజ్ చేయకపోతే ఏమవుతుంది మనకు? అది వేస్ట్ కదా. సో అట్లా మనం ఏం చేస్తుంటాం అన్నట్టు. సో ది లైబ్రరీ సైంటిస్ట్ దే హ్యావ్ డెవలప్డ్ సర్టెన్ స్కీమ్స్ టు క్లాసిఫై, టు డివైడ్ ఆన్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ అకార్డింగ్ టు ది సబ్జెక్ట్స్. దాంట్లో మీకు తెలుసు, మీరు డీడీసీ చదివిండ్రు, డెవి డెసిమల్ క్లాసిఫికేషన్ అన్నాను. దాంట్లో కూడా డెవి డెసిమల్ అనగానే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డెవి అంటే వన్ పేరు, డెసిమల్ అనగానే ఈచ్ థింగ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 10. ఫస్ట్ ఏం చేసిండ్రు, 0 to 1000 ఏం చేసిండ్రు, 10 డివైడ్ చేసేసిండ్రు. మళ్ళీ ప్రతిదాన్ని 10 కింద డివైడ్ చేసింది అన్నట్టు. దేన్ని కూడా 10 కింద డివైడ్ చేయడం. అందుకనే దశాంశ వర్గీకరణ. దశాంశ అంటే 10, బేస్ 10, ఎవ్రీథింగ్ ఈజ్ డివైడెడ్ టు 10 క్లాసెస్. అందుకని ఎక్కడైనా దశాంశ వర్గీకరణ దేనికి ఎగ్జాంపుల్ అంటే ఏం తీసుకోవాల్సి ఉంటుంది మనం? ఇక్కడ మన డీడీసీని తీసుకోవాల్సి ఉంటుంది, డేవిడ్ డెసిమల్ క్లాసిఫికేషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో లైక్ దట్ దే హ్యావ్ డివైడెడ్. వెన్ యూ కమ్ టు అవర్ పర్టికులర్ రంగనాథన్, రెండు మనకు సీరియల్గా ప్యారల్గా పోతుంటాయి. ఇటు వెస్టర్న్ వాళ్ళు ఏం చేసేసిండ్రు, మళ్ళీ మన దగ్గర ఏం చేసిండని చూస్తుంటాం. అక్కడేమో డీడీసీ వేస్తే మన దగ్గర ఏం చేసిండు, నేనే రంగనాథన్ ఏం చేసిండు, ఫ్యాసెట్ సీక్వెన్స్ లాగా జరిగింది. ఆయన ఏం చేసిండు, ఫ్యాసెట్ ఈ 10 ఇన్ డివిజన్ లేయాలి. ఆయన ఏం చేసిండంటే TMEST ఫ్యాసెట్స్ ఏం చేసిండ్రు, పర్సనాలిటీ, మ్యాటర్, E అంటే ఎనర్జీ, S అంటే స్పేసు, T అంటే టైం. PMEST అనగానే అర్ధరాత్రి లేచి కూర్చున్న వెంటనే ఎవరు గుర్తు రావాలి మీకు? రంగనాథన్. CC గుర్తు రావాలి, కోలన్ క్లాసిఫికేషన్. దాన్ని ఏం చేసిండు ఆయన, కోలన్ క్లాసిఫికేషన్ అని ఆయన హీ హాజ్ యూజ్డ్ ఆల్ టైప్స్ ఆఫ్. దాంట్లో ఏమవుతుంది, దట్ ఈస్ ప్యూర్ నోటేషన్. ఒక్కటి పట్టుకోగానే మీరు దానికి సంబంధించిన క్యారెక్టర్స్ అన్నీ మీకు టకటక గుర్తు రావాలి. డీడీసీ అనగానే 10 గుర్తు రావాలి. ప్యూర్ నోటేషన్ గుర్తు రావాలి. ప్యూర్ నోటేషన్, ప్యూర్ అంటే ఒకటే నంబర్ లేకపోతే దాంట్లో మీకు ఏం కనిపించేవి. దిస్ కాల్డ్ ప్యూర్ నోటేషన్, టోటలీ ప్యూర్ నోటేషన్. ప్యూర్ నోటేషన్కి ఎగ్జాంపుల్ ఏంటిది మనకి ఇక్కడ? డీడీసీ. దాంట్లో నంబర్లే ఉంటాయి మనకు. మన సెల్ ఫోన్ నెంబర్ లెక్కనే అన్ని నంబర్లు ఉండడం జరుగుతుంటుంది. పాన్ నెంబర్ చెప్పండి మీరు, మన పాన్ నెంబర్ ఏముంటుంది? నాది AKDPB064G ఉన్నది. దాంట్లో ఇటు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అటు నెంబర్లు ఉన్నాయి. అది ప్యూర్ నోటేషనా? కాదు, అది మిక్స్డ్ నోటేషన్. మిక్స్డ్ నోటేషన్ అంటే ఇటు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇటు నంబర్లు ఉన్నాయి, కాబట్టి అది మిక్స్డ్ నోటేషన్. ఇన్ ది సేమ్ వే డీడీసీ పోతే మీకు సెల్ ఫోన్ నెంబర్ లాగా. వెరాజ్ వెన్ యూ కమ్ టు CC కొలన్ క్లాసిఫికేషన్ లోపల మీకు ఏమొస్తుందంటే, యూ విల్ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ దాన్ దే ఆర్. మీకు స్మాల్ ఆల్ఫాబెట్స్, బిగ్ ఆల్ఫాబెట్స్, తర్వాత ఏంది పంక్చువేషన్ మార్క్స్, ఎక్స్ట్రా క్యారెక్టర్స్. ఆయన ఏం చేస్తాడంటే డెల్టా, ఇట్లాంటి డెల్టా. తర్వాత ఇది డెల్టా ఏంటంటే స్పిరిచువాలిటీ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. స్పిరిచువాలిటీ కోసము యూజ్ చేయడం జరిగింది. అట్లా ఆయన ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని కూడా ఆయన దాంట్లో యూజ్ చేయడం జరిగింది.
రైట్. సో దట్స్ వై సిసి ఈజ్ ఏ మిక్స్డ్ నోటేషన్. మిక్స్డ్ అంటే అన్నీ కలిపి ఉన్నాయి. సింపుల్ థింగ్, నేను అదే చెప్తున్నా మీకు. మిక్స్డ్ అనగానే ఎక్కడికో నోటేషన్ అంటే ఏమన్నట్టు నంబర్ దేనైతే గుర్తుపెట్టుకుంటాను చేస్తామో దాన్ని ఏమంటాము నోటేషన్. రెండు అని చెప్పకుండా నేను ఇట్లా రాస్తా అంటే ఏమన్నట్టు అది దట్ ఈస్ అ నోటేషన్ అంటాం మనం. రైట్. అవర్ నేమ్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ నోటేషన్. రైట్. సో దట్ ఈస్ మిక్స్డ్ నోటేషన్. సో లైక్ దట్ దే హ్యావ్ evolved this classification theory టు అరేంజ్ ద బుక్స్. మన మోటుకు వస్తున్నాం మనం. వై లైబ్రరీ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఎందుకు చేసిన దగ్గరకు వస్తున్నాం మనం. సో అంటే దట్ వన్ దే హ్యావ్ డెవలప్డ్ సో మెనీ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్. మనం ముఖ్యంగా చదివింది ఒక డీడీసీ ఒకటి చదివినాము, తర్వాత సీసీ అయినా. పాపం మీకు సీసీ కూడా తెలియదు, ప్రాక్టీస్ చేయలే మీరు. ఓన్లీ థియరీలా ఆ పిఎంఈఎస్ అంటే ఏంది ఎట్లుంటుంది అనేది చేయడం జరుగుతుంటుంది. రైట్. సో కానీ ఇట్స్ వెరీ వండర్ఫుల్. మీరు ఆ తర్వాత ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూర్చొని ఎవరైనా సార్లు చెప్పే లెవెల్ ఉంటే చెప్పించుకోండి. ఇప్పుడు మీరు ఈ డీడీసీ ఎంత బుక్లు ఉంటాయి, ఇంత 4 వాల్యూమ్స్ ఉంటాయి. రైట్. అవి 4 ఉంటేనే నువ్వేమన్నా ఒక నంబర్ చేయాలన్నా 4 ఉండాల్సిందే నీకు. కానీ రంగనాథన్ గారు ఎంత మేధావి అంటే ఆయన ఇంతే బుక్ ఉంటుంది, అంత బుక్ ఉంటుంది. ఎంత 250 పేజీల బుక్ ఉంటుంది. జస్ట్ అంతే. ఏం చేసిండు, 250 పేజీల బుక్కుల్ని నువ్వు ఏ నెంబర్ అయినా కాయిన్ చేయొచ్చు, ఏ నెంబర్ అయినా నువ్వు ఫార్ములేట్ చేయొచ్చు. ఏం చేసిండంటే అన్ని దానికి లింకులు పెట్టిండు అన్నట్టు. ఆయన ఏం చేసిండు, లింక్స్ పెట్టేసి ఏం చేసిండు. అందుకని సింథటిక్ క్లాసిఫికేషన్ ఏంటంటే అన్ని సింథసైజ్ చేసి సింక్ చేసి ఆయన అట్లా తయారు చేయడం. అది గొప్పతనం. రంగనాథన్ గారి గొప్పతనం ఏంటంటే అది దాంట్లో ఉన్నది అన్నట్టు. మీకు క్లాసిఫికేషన్ పైన క్యాటలాగింగ్ అయినా ఆయన ఏం చేసిండంటే అంత మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లాగానే ఉంటాయి. అవన్నీ మ్యాథమెటికల్ ఈక్వేషన్సే, అంత బాగుంటుంది అన్నట్టు. సో ఇంకా మనకు యూనివర్సల్ డెసిమల్ క్లాసిఫికేషన్ అని ఉన్నది. సో ఇట్లాంటి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ అవి తయారు చేయడం జరిగింది. వై టు అరేంజ్ అవర్ బుక్స్. నా క్యాటలాగింగ్ అంటే మనది నెక్స్ట్ వద్దాం. ఇండెక్సింగ్. రైట్. ఇండెక్సింగ్ ఈజ్ ఆల్సో టు పికప్ ద బుక్ ఆఫ్ యువర్ చాయిస్. ఇండెక్స్ అంటే ఏంది, ఏ పదంతోనైతే మనము ఒరిజినల్ దాన్ని పట్టుకోగలుగుతాం దాన్ని ఏమంటాం మనము ఇండెక్సింగ్ అంటాం. ఇండెక్సింగ్ వర్డ్ అంటే అన్ ఇంపార్టెంట్ వర్డ్ విత్ విచ్ యూ కెన్ పికప్ ది ఒరిజినల్ వన్. ఇప్పుడు మీ పేరు తెలవాలనుకోండి, మీ ఊరు ఒకటి, మీ హాల్ టికెట్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ పాన్ నెంబరు, మీ పేరు, వీటన్నిటిని బట్టి మిమ్మల్ని దొరకవట్ వచ్చినాను అంటే ఏమన్నట్టు వాట్ ఆర్ యువర్ ఇండెక్సింగ్ వర్డ్స్. ఆల్ దీస్ థింగ్స్ దే బికమ్ యువర్ ఇండెక్సింగ్ వర్డ్స్. ఒక పుస్తకం ఉంది అనుకోండి, దాన్ని దొరకబట్టాలంటే ఏం చేస్తున్నాం మనము, డిఫరెంట్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా దే హెల్ప్ ఆస్ ఇన్ గెట్టింగ్ దట్ పర్టికులర్ బుక్. రైట్. సో లైక్ దట్ వీ ఆల్సో ప్రిపేర్ ఇండెక్సింగ్. రైట్. మీరు ఎప్పుడైనా ఒక పెద్ద బుక్ ఏదైనా చూస్తే కూడా మీరు ఒకసారి బుక్ తీసి లాస్ట్లో చూడండి, ఇండెక్స్ అని ఉంటుంది అన్నట్టు. అక్కడ ఇండెక్స్ ఉంటే ఈ బుక్ మొత్తం చదవాలి, 400 పేజీలు చదవాలంటే అది ఇంపాసిబుల్ మనకు. రంగనాథన్ గురించి ఎక్కడ రాసిందంటే ఎక్కడ వెతుకుతాం మనం ఇది. కాబట్టి లాస్ట్లో ఏం చేస్తాం, రంగనాథన్ అంటే 43 పేజీల 73 పేజీల 92 పేజీలు ఉంటుంది అని రాసి ఉంటుంది. అంటే అది ఎంత ఈజీ అయిపోయింది మీకు. అప్పుడు యూ విల్ గో టు 43 పేజ్, యూ విల్ సీ దట్, యూ విల్ గో టు 73 పేజ్ అండ్ యూ విల్ సీ దట్ ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ టు అస్. అవన్నీ ఎందుకు చేసుకున్నాం మనం, మొత్తం చదివిన దాన్ని ఏం చేస్తుంటాము, ఇట్లా పెట్టుకుంటే మనకి ఏమవుతుంది, కన్వీనియన్స్. సో సచ్ కైండ్ ఆఫ్ డివైజెస్, సిస్టమ్స్, ప్రొసీజర్స్ దే ఆర్ డెవలప్డ్ ఇన్ అవర్ library science for our convenience sake, to arrange the things and to retrieve the things to get back the things. దాన్ని మనము సెర్చ్ చేసి తీసుకునేలాగా ఇవన్నీ ఇది చేయడం జరిగింది. అట్లానే అబ్స్ట్రాక్టింగ్ కూడా మనకు చేయడం జరుగుతుంది. అబ్స్ట్రాక్టింగ్ అంటే ఏంటంటే జిస్ట్, సింపుల్ థింగ్. ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, అబ్స్ట్రాక్టింగ్ అంటే ఏమన్నట్టు చిన్నగా చెప్పేదాన్ని ఏమంటాము, దాని ఓల్ మొత్తం కాకుండా చిన్నగా చెప్పేదాన్ని ఏమంటాం మనము అబ్స్ట్రాక్టింగ్ అనడం జరుగుతుంటుంది. పుస్తకం మొత్తం చదివిన దానికన్నా కొంతమంది చెప్తాను చూడండి, ఏంది విరూపాక్ష సినిమా ఎవడని చూసి వచ్చిండు అనుకో, కథ మొత్తం చెప్పడం వేరు, ఏందో చెప్పరాను ఒక 2 ముక్కలలో అయిపోయాను అనుకోండి. ఒక హీరో ఉంటాడు అక్కడ ఊళ్ళల్లో మంత్రతాను, ఏమో నాకు తెలియదు, ఏదో అది మన ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
అక్కడ ఏదో ఇట్లాంటివన్నీ మంత్రతంత్రాలు ఏమో అవుతుంటుంది, వీడు పోయి అక్కడేమో చేస్తాడు అని చెప్తుంటాం మనం, అంతే కదా. దట్ ఈస్ ది అబ్స్ట్రాక్ట్. దట్ ఈస్ ది అబ్స్ట్రాక్ట్. ఒక మీరు పెద్ద పుస్తకం చదవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది మనము? యూ హ్యావ్ టు గో త్రూ ద అబ్స్ట్రాక్ట్ ఫస్ట్. 700 పేజీలు చదివిన దానికన్నా అసలు ఈ దేని గురించి అంటే నువ్వు చదవాలన్నా వద్దా అనేది నీకు తెలిసిపోతుంది మనకు అక్కడ కదా. ఎందుకంటే పుస్తకాలు అన్ని టైటిల్ చూస్తే మనకు అన్నీ తెలియదు, టైటిల్లో అన్నిట్లలో తెలియదు. కాబట్టి అబ్స్ట్రాక్ట్ ఏం చేస్తుంటుంది అంటే దే విల్ రైట్ అబ్స్ట్రాక్ట్ బిఫోర్ దే పబ్లిష్ ఇట్. పబ్లిష్ చేసిన ముందు ఏం చేస్తారు? అబ్స్ట్రాక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. కీ కాన్సెప్ట్స్ డిస్కస్డ్ ఇన్ దట్ పర్టికులర్ బుక్. ముఖ్యమైన అంశాలు ఆ పుస్తకానికి సంబంధించినవి రాయడం. దట్ ఈస్ కాల్డ్ ఇన్ జనరల్ దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ వేరు. కానీ దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ అబ్స్ట్రాక్ట్. అంటే దట్ ఈస్ అ కన్వీనియన్స్ టు అస్. దట్ ఈస్ అ కన్వీనియన్స్ టు అస్. సో లైక్ దట్ వీ డెవలప్ సర్టన్ కైండ్ ఆఫ్ థీమ్స్. అట్లనే మొన్న మీకు చెప్పాను నేను బిబ్లోగ్రఫీ అని ఇంకోటి చెప్పిన, మీకు గుర్తుందా? మొన్నటిదే పోయిందా? రైట్. బిబ్లోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ a list of books on a particular topic, whether they may be in your library or not. మన లైబ్రరీలో ఉన్నా లేకపోయినా ఒక పర్టికులర్ టాపిక్ మీద పుస్తకాల లిస్టు, ఒక టాపిక్కి సంబంధించిన పుస్తకాల లిస్టును ఏమంటాం మనము? బిబ్లోగ్రఫీ అంటాము. అవి మన లైబ్రరీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ బిబ్లోగ్రఫీ. సో రైట్. సో అట్లాగా మనం ఏం చేస్తుంటామంటే వీ సర్టన్ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ దట్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ లైబ్రరీ సైన్స్. రైట్. సో దట్ ఈస్ అబౌట్ ది జనరల్ ప్రొసీజర్స్. నౌ అవుట్ ఆఫ్ దాట్ నౌ వీఆర్ కన్సర్న్ విత్ దిస్ లైబ్రరీ క్యాటలాగింగ్. సో అన్నిట్లల్లో ముఖ్యంగా లైబ్రరీకి సంబంధించి ఆర్గనైజేషన్ లోపల మనకు ముఖ్యం చేసుకుంటాం మనము క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్. అందుకనే దీని ఏమంటాము? ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంటున్నాం. ఏమంటాం మనం? ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. రైట్. బుక్ని ఎట్లా ప్రాసెస్ చేసి మనం ఎట్లా దాంట్లోపల చేసుకుంటాం దాన్ని, దట్ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. వీ గాట్ 2 sections. One is classification, second one is cataloging. And what are the theories that are there for organization of these things? క్యాటలాగింగ్ లోపల ఏమేమి థియరీస్ ఉన్నాయి, ఎట్లెట్లా మనము చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన కోడ్స్ ఏంటి, ఎవరెవరు డెవలప్ చేసేసిండ్రు, హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ పర్టికులర్ థింగ్ అనేది క్యాటలాగింగ్ గురించి. క్లాసిఫికేషన్ గురించి ఇంకా వేరే స్పెషల్గా ఉండడం జరుగుతుంది. నౌ లెట్ us get into this cataloging. రైట్. నౌ ఇవన్నీ మీరు అక్కడ మనం అవి చదువుకునే, జస్ట్ ఐ వాంటెడ్ టు రిఫ్రెష్ దట్ మెటీరియల్. ఉందా? రైట్. So actually it is a Greek word. Is a Greek word. Originally its origin is in Greek word. Now I'll tell you one ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ ఇంగ్లీష్లో ఇప్పుడు మన తెలంగాణ జల్దీ అంటాం. మనం జల్దీ మనవాడ అది, కానీ జల్దీ అనేది మనము ఓన్ చేసేసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మన దగ్గర ముస్లిమ్స్ పరిపాలించిండ్రు, అవన్నీ చేసేసుకున్నాం. మనం తెల్లాలేసే చాలా ఉర్దూ వర్డ్స్ మాట్లాడేస్తుంటాం. ఎందుకు మాట్లాడుతున్నాము? వాళ్ళు మన దగ్గరకు వచ్చిండ్రు, వాళ్ళు మనం కలిసిపోయినాము కాబట్టి మనం ఆటోమేటిక్గా. అందుకని ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా రోడ్ తప్పితే రహదారని ఎవ్వరు కూడా తెలిసినోడు తెలియనోడు కూడా అన్నాడు. రోడ్ అంటే రోడే అయిపోయింది. అది ఇంగ్లీష్లో అదే రాస్తాము, తెలుగులో అదే రాస్తాము. రహదారని మాత్రం ఎవరు మనము రాయము. మీరు తువ్వాల అంటారు. తువ్వాల ఎక్కడిది రా అని నాకు అప్పుడప్పుడు గుర్తొచ్చింది. టవల్ వచ్చేసి ఏం చేసింది? అది తువ్వాల అయిపోయింది. అది రోడ్ అయిపోయింది, రోడ్డు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసినాం? దాన్ని రోడ్డు చేసేసుకున్నాం, అయిపోయింది. అట్లనే
ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసిందంటే ఇంగ్లాండ్ ఎప్పుడన్నా మీరు చూడండి మ్యాప్లో గూగుల్లో చూడండి, ఇంగ్లాండ్ ఉంటుంది, కొద్దిగా ముందరనే ఫ్రాన్స్ ఉంటుంది, రైట్, పక్కగా జర్మనీ ఉంటుంది, తర్వాత గ్రీక్ ఉంటుంది, అట్లా గుండ్రగా ఉంటాయి అన్నట్టు. అవన్నీ మొత్తం కూడా మన ఇండియా అంతా కూడా ఉంటాయి, అక్కడ గుండ్రగా ఉంటాయి అన్నట్టు. అవి ఆ ఉండడం వల్ల ఏమైందంటే అక్కడ అక్కడ వాళ్ళందరూ కూడా కలిసిపోయింది అన్నట్టు. ఇంగ్లాండ్ లోపల ఏమైంది, ఎవరు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి దీన్ని రాజ్యం పరిపాలిస్తే వాళ్ళని వర్డ్స్ వచ్చేసినాయి, గ్రీక్ వాళ్ళు వస్తే గ్రీకీ వర్డ్ దాంట్లో వచ్చినాయి. ఇప్పుడు మనం షర్టు, ప్యాంటు, కోర్టు, ప్లేంట్, ఈ పిటిషన్, ఇవన్నీ ఏం తెలుసా, ఫ్రెంచ్ వర్డ్స్. అవన్నీ వాళ్ళందరూ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి అక్కడ పరిపాలించినప్పుడు ఏమైంది, ఆ వర్డ్స్ అన్ని వీళ్ళకి వచ్చేసినాయి. వాళ్ళు కూడా ఏం చేసిందంటే వాళ్ళన్నిటిని కూడా వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ భాష లోపల కలిపేసుకున్నారంట. అందుకనే దాదాపు మోర్ దాన్ 50% ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ ఫారిన్ వర్డ్స్. ఏం వర్డ్స్? ఫారిన్ వర్డ్సే. ఒరిజినల్ ఇంగ్లీష్ వర్డ్స్ తక్కువనే, దాంట్లో మంది వర్డ్సే ఎక్కువనే. అట్లనే ఈ గ్రీకు, నేను సార్ రీసెర్చ్ అని చెప్తుండే చూసినావు, అది అక్కడి నుంచి వచ్చిన బాపతే అన్నట్టు. వాడు వచ్చినప్పుడు ఏం చేసిండ్రు, వీళ్ళకు అంటగట్టిపోయినరు, వాళ్ళు అట్లనే ఏం చేసిండ్రు, ఆ రీసెర్చ్ని అట్లనే కంటిన్యూ చేసిపోయింది అన్నట్టు, రైట్. సో అట్లాగా వాళ్ళు ఏం చేసిందంటే ఎవరు అంతే కదా, ఇప్పుడు మనం ఎక్కడికైనా పోయినాం అనుకోండి, లేకుంటే వాళ్ళు మనం పరిపాలించమవుతుంది, ముస్లిమ్స్ మనల్ని పరిపాలించింది కాబట్టి వాళ్ళ భాషనే మనం అంతా, ఇప్పుడు మనం ఇంగ్లీషు తెలుగు చదువుకుంటున్నాం, కానీ మా ఫాదర్స్ అంతా ఉర్దూలో చదువుకున్నాం. ఎందుకు ఉర్దూలో చదువుకున్నారు? బికాస్ రూలర్స్ వర్ ఉర్దూ పీపుల్. బ్రిటిష్ వాళ్ళు ఉంటే మనము ఇంగ్లీష్ మనకు వచ్చేసింది. అదే మీకు చైనాలా, జర్మనీలా, తర్వాత ఇంకా వేరే కొన్ని వాటిలలో మీకు ఇంగ్లీష్ నడవదు, ఇంగ్లీష్ రాదు వాళ్ళకు. జపాన్లా ఇంగ్లీష్ రాదు. ఎందుకు రాదు? బ్రిటిష్ వాళ్ళకు వాళ్ళు పరిపాలించలే, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకు రుద్దలే, వాళ్ళకు రాలే. మన దగ్గర పరిపాలించిండ్రు, అన్నీ వాళ్ళే చేసిండ్రు కాబట్టి దేవుడు అనుకుంటూ వాడిని ఫాలో అయినాం కాబట్టి మనకు అన్ని ఇంగ్లీష్ మంచికో చెడుకో ఇంగ్లీష్ మాత్రం వచ్చింది. అది మంచి పని అయిపోయింది లేండి మనకు ఇంగ్లీష్ వచ్చి, లేకుంటే ఇంకా చాలా కష్టాలు పడదామేమో మనం అసలు. మన తెలుగులో మన తమిళం పట్టుకొని ఎక్కడ పోతుంటేవి దునియాల, రైట్. సో అట్లా ఏమైందంటే ఫారిన్ వర్డ్స్ అన్నీ కూడా ఏమేం చేసిందంటే దాంట్లకు ఇన్కార్పొరేట్ కావడం జరిగింది. ఇన్ ద సేమ్ వే హియర్ క్యాటలాగ్ ఆల్సో ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ విచ్ వాజ్ అడాప్టెడ్ బై ఇంగ్లీష్ పీపుల్. యాక్చువల్గా ఒరిజినల్గా ఇదివరకు కూడా మీకు చెప్పాను, క్యాటే మీన్స్ అకార్డింగ్ టు logos means word, order or reason. Word, order or reason. Right. So when you take up this particular word, right, one is it is a Greek word,